హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, చూసేసేయండి. ఈరోజు నేను మీ అందరినీ ఒక స్పెషల్ గుడికి తీసుకెళ్తాను. అమ్మవారు చాలా పవర్ఫుల్. అసలు ఎవరు అమ్మవారు, ఎక్కడ గుడి, ఏంటి విశేషాలని గుడి చూస్తూ మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ఆడదానికి అమ్మ అని పిలిపించుకోవడం చాలా పెద్ద వరం అయిపోతుంది ఈ రోజుల్లో. సో ప్రతి ఒక్కరి కళ కూడా కదా అది. కొంతమంది లక్షలు, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా అది దొరకటం లేదు. ఇది మేమిద్దరమే కాదు, చాలామంది ఫాలో అయ్యారు, ఫాలో చేస్తున్నారు. చాలామందికి రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కనుక ఈ వీడియో చేస్తున్నాము, మీ అందరికీ ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. సరే, ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం, వచ్చేసాం. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. గుడిలో ఉండే అమ్మ ఎర్నిమాంబ తల్లి చాలా మహిమగల తల్లి. ఎక్కువగా ఇక్కడ సంతానం కోసం కోరుకోవడానికే వస్తారు. అమ్మ మనం నిస్వార్థంగా అడగాలి కానీ ఖచ్చితంగా చాలా తొందరగా నెరవేరుస్తుంది. ఇది వచ్చేసి మనకి వైజాగ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుంది. ఏరియా వచ్చి జ్ఞానాపురం కాన్వెంట్ జంక్షను. 1948లో ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటి ఇల్లువెల్పుగా కొలుచుకోవడానికి అని చెప్పి గుడిని స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఘటాలు, అదే తెలంగాణలో బోనాలు అంటారు కదా, అలా సమర్పిస్తుంటారు వాళ్ళ కోరిక నెరవేరితే. అలాగే కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మేకలని, కోళ్ళని వేస్తుంటారు. ఏం వేసినా సరే గుడి నుంచి కొబ్బరికాయతో సహా ఏమి ఇంటికి పట్టుకెళ్ళరు, అన్నీ ఇక్కడే తినేసి వెళ్ళిపోవాలి. ఈ గుడిలో ఉండే స్పెషాలిటీ, ఖచ్చితమైన రూల్ అదే. మేము సండే ఈవినింగ్ వచ్చాము. 5 o'clock గేట్ ఓపెన్ చేస్తారని ఇంకో ఓపెన్ చేయలేదు. మార్నింగ్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఎవ్రీ సండే ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టే ఉంటుంది. మనకి ఇప్పుడు కనిపించింది కదా అమ్మవారు రూపం, అది వాళ్ళు స్థాపించినప్పుడు పెట్టిన అమ్మవారి విగ్రహం అనమాట. పాత అయిపోయిందని 4 years బ్యాక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా అమ్మవారిది మళ్ళీ విగ్రహం ప్రతిష్టది చేసి గుడిని కాస్త రెనోవేషన్ చేశారు. మనకి అసలు అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని ఇలా బయట పెట్టారు. అయితే ఎవ్రీ సండే ఇక్కడ జాతరలా ఉంటుంది. అంతమంది భక్తులు వస్తారనమాట. కోళ్ళు, మేకలు ఏవేవో వేస్తూ ఉంటారు. మేము ఈషాకి గుండు చేయించాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ అమ్మవారి మొక్కోటి ఉండిపోయింది, అందుకని చెప్పి మేము ఈషాకి బారసాలకు ముందు కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసాము. అయితే నాకు ఫస్ట్ మిస్క్యారేజ్ జరిగినప్పుడు ఒక ఆవిడ వచ్చి ఇలా చెప్పారనమాట, అక్కడికి వెళ్ళి మొక్కుక అని చెప్పి. సో నేను వచ్చి మొక్కుకొని కన్సీవ్ అయిన తర్వాత 3rd monthలో మళ్ళీ వచ్చి అమ్మవారికి, తల్లి నేను నీ దయ వల్ల కన్సీవ్ అయ్యాను, సో నా బిడ్డకి నువ్వే రక్ష, నా గర్భానికి నువ్వే కాపలా అని చెప్పి అప్పుడు మొక్కు అప్పుడే తీర్చేసాం అనుకోండి. ఈషా పుట్టిన 27 daysకే తీర్చేసాము. ఇది నార్మల్గా అమ్మవారి పేరు పెట్టుకున్నాం కాబట్టి తీస్తున్నాము. ఇంత చూడండి అసలు ఎంత సైలెంట్గా ఉందో, అస్సలు పేచి అనేది పెట్టలేదు. చాలా కోఆపరేట్ చేసింది ఆ గుండు చేసే ఆయనకి. ఇక్కడ అమ్మవారికి సంతానం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాల కోసం కూడా వచ్చి మొక్కుంటుంటారు. అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కాస్త గుడిని అయితే డెవలప్ చేశారు కానీ చుట్టూతా సరిగ్గా క్లీనింగ్ అది లేదు. చూస్తున్నారు కదా అమ్మవారు అలంకరించి ఎంత అందంగా ఉన్నారో, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఈ గుడి వెనకట్లో కొన్ని రకాల ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సో అవి కంప్లీట్గా చూపించకూడదని నేను చూపించలేదు. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి మీ కోరికలు అమ్మవారికి చెప్పుకొని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనోభవంతు.